సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, కరెక్ట్ నిన్న నైట్ మన రెస్లింగ్ వరల్డ్ లో చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చింది బాస్. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రైన్స్ ఫాదర్ ఇప్పుడు ఈ లోకంలో లేరు. రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయినారు బాస్. సో నిజంగా చాలా మంది షాక్ అయినారన్నమాట. అండ్ మన సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అయినారు. వీడొచ్చి మీ స్క్రీన్ పైన చాలా మంది రియాక్ట్ అయినారు. ఏఈడబ్ల్యూ వాళ్ళు రియాక్ట్ అయినారన్నమాట. ఎందుకంటే సోలో సికా ఫాదర్ ఒక మాల్ మనిషి కాకుండా సమ్వన్స్ అంటే నిజంగా చాలా ఒక లెజెండ్ అనమాట. అండ్ రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయిన తర్వాత అంటే మన రోమన్ రైన్స్ అంటే చూడొచ్చు అంటే రోమన్ రైన్స్ ట్వీట్ చేసినారు. అండ్ రోమన్ రైన్స్ ఏమని రాసినారు అంటే, నేను అండ్ నా ఫ్యామిలీ మీ అందరికంటే ఇప్పుడు ఎవరెవరు రోమన్ రైన్స్ ఫాదర్ గురించి మాట్లాడుతున్నారో, ఎవరెవరు రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ మన రోమన్ ఫాదర్ లెగసీ గురించి మాట్లాడినారనమాట. సీకా అనువా లెగసీ గురించి మాట్లాడినారు. అండ్ ఎప్పటికీ మర్చిపోలేము, అది ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఎంటైర్ ఫ్యామిలీ అంటే మన రోమన్ రైన్స్ ఫ్యామిలీ ఎప్పటికీ గ్రేట్ఫుల్ ఉంటుంది, అంటే ఎప్పటికీ ఒక గ్రేట్ఫుల్ ఉంటాయంటే అలా ఫాదర్ కోసము. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ సిస్టర్స్ అండ్ రోమన్ రైన్స్ అంట కంపల్సరీ అంటే మన రోమన్ రైన్స్ ఫాదర్ది లెగసీని వాళ్ళు కంటిన్యూ చేస్తారంట, రీప్రజెంట్ చేస్తారంట. అండ్ రెస్ట్ ఇన్ పవర్ డాడ్ అని రాసినారు, వి లవ్ యూ అని రాసినారు మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. సో రోమన్ రైన్స్ ట్విట్టర్లో అంటే ఒక ట్వీట్ చేసిన ఒక ఇమోషనల్ ట్వీట్ అనే మాట ఇది. అంటే రోమన్ రైన్స్ మనసులో ఇప్పుడు ఏం నడుస్తుందో, రోమన్ రైన్స్ ఇప్పుడు ఏ టైప్లో ఫీల్ అవుతున్నారో అంటే ఆ ఫీలింగ్ మొత్తం మన అందరితో షేర్ చేసినారన్నమాట రోమన్ రైన్స్. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ ఇప్పుడు రిటర్న్ చేయరా అని. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చాలా క్లోజ్ ఉండే బాస్. అంటే ఆల్మోస్ట్ మన మనీ ఇన్ ద బ్యాంక్లో లేదంటే సంవత్సరం కంటే ముందు వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉండే అనమాట. చాలా దబాయించి రూమర్స్ ఉండే. అండ్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏమవుతుందేమో. ఎందుకంటే ఏం చెప్పలేం బాస్, ఎందుకంటే రోమన్ రైన్స్ ఫాదర్ కదా, అంటే ఎవరో దూరం ఉన్న రిలేటివ్స్ చనిపోలే కదా, అంటే రోమన్ రైన్స్ ఓన్ ఫాదర్ చనిపోయినారు. సో అందుకనే ఇప్పుడు మేమేం చెప్పలేమన్నమాట. అంటే రానికి రోమన్ రైన్స్ రావచ్చు మనీ ఇన్ ద బ్యాంక్లో, లేదంటే సంవత్సరం వరకు వచ్చేస్తారు, లేదంటే మేమేం చెప్పలేము. అండ్ నాకు ఇంకా రోమన్ రైన్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. బట్ మీరు అందరు కామెంట్స్ కంపల్సరీ రోమన్ రైన్స్ ఫాదర్ కోసము ఒక మంచి కామెంట్ చేయండి బాస్. అండ్ రెస్ట్ ఇన్ పీస్ మన సీకా అనువాకి. అండ్ ఇక మన అప్డేట్స్ వీడియో మనం స్టార్ట్ చేద్దాము, కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ మనము మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాము. సో రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన నిజంగా మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్ వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది బాస్. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన 1.814 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఎస్ 1.814 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది మన రాకి. అండ్ లాస్ట్ విజయ్ రాతో కంపేర్ చేస్తే లాస్ట్ విజయ్ రాకి 1.747 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ నేను ఓన్లీ అంకల్ హౌడీ ఫ్యాక్షన్ వల్ల నేను ఎందుకు చెప్పినానంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇది మన అంకల్ హౌడీది అంటే మన బో డైలెస్ అంకల్ హౌడీతో మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక సెగ్మెంట్ ఒక వీడియో చూపించాను కదా, ఆ వీడియోకి టోటల్ 649K వ్యూస్ వచ్చినాయి అన్నమాట. అంటే ఎట్ ఏ టైం అంతమంది చూసినారు, లైవ్ చూసినారు. అండ్ సెత్ రాలిన్స్ చూడొచ్చు, డేవిడ్ బ్రిస్టైన్ సెత్ రాలిన్స్ది ఒక సెగ్మెంట్ కంటే 443K వచ్చినాయి అన్నమాట. సో ఒక టైప్లో చూస్తే బో డైలెస్ అంటే మన అంకల్ హౌడీ అంటే మన వైట్ 6 సెగ్మెంట్కి చాలా మంది ఎట్ ఏ టైం లైవ్ చూసినారనమాట. అంటే ఎగ్జాక్ట్ టైంలో ఇంతమంది లైవ్ చూసినారనమాట. మన 649K మంది చూసినారు లైవ్. సో అందుకనే ఇదంతా క్రెడిట్ మొత్తము మన అంకల్ హౌడీ అంటే మన బో డైలెస్ ఫ్యాక్షన్కి వెళ్తేనమాట. ఎందుకంటే మన బో డైలెస్ వల్ల వైట్ 6 వల్ల కొంచెం వ్యూవర్షిప్ పెరిగింది. 1.814 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లుడ్విగ్ కైసర్ గురించి. గాయ్స్ చూడండి, అంటే రీసెంట్లీ మీరు రాలో చూసినారు, చాలా మంచి మ్యాచ్లో ఫైట్ చేసిన మన లుడ్విగ్ కైసర్ మన బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేసినారు, అంత బాగానే. బట్ రా అయిపోయినప్పటి నుంచే మనకి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. అండ్ అది ఏంటంటే మన లుడ్విగ్ కైసర్ ఇంజూర్డ్ అయినారంట. అంటే లుడ్విగ్ కైసర్కి ఇంజురీ అయిపోయిందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు చెప్పలే ఇప్పుడు ఆ ఇంజురీ చిన్న ఇంజురీయా లేదంటే ఒక పెద్ద ఇంజురీయా మేబీ ఏం ఐడియా లేదు. బట్ ఇంజూర్డ్ అయినారని ఇలాంటి అప్డేట్ మాత్రం వస్తుందన్నమాట. సో అందుకనే ఇంకొక చేంజెస్ జరిగింది. అండ్ అది ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన నెక్స్ట్ వీక్ మనకి రాలో షేమస్ వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన ఇలియా డ్రాగన్ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుందంట. అండ్ అసలు కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే మన
లుడ్విగ్ కైసర్ బి మ్యాచ్లో ఉండాలన్నమాట. బట్ లుడ్విగ్ కైసర్ ఇంజూర్డ్ అయినారని లుడ్విగ్ కైసర్ ప్లేస్లో మన ఇలియా డ్రాగనోవ్కి యాడ్ చేసినారు. అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారా, అంటే రీసెంట్లీ చాడ్ గేబుల్ ఇంజూర్డ్ అయినారని ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మన ఇలియా డ్రాగనోవ్కి యాడ్ చేసినారు చాడ్ గేబుల్ ప్లేస్లో. అండ్ చాడ్ గేబుల్ మరొకసారి రాగానే మన ఇలియా డ్రాగనోవ్కి రిమూవ్ చేసినారు. అండ్ ఇప్పుడు లుడ్విగ్ కైసర్ ఇంజూర్డ్ అయినారని ఇలాంటి న్యూస్ రాగానే బాస్ మన ఇలియా డ్రాగనోవ్కి యాడ్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ ఇప్పుడు ఆడుకుంటున్నారా ఏందా అది మరి డబ్ల్యూడబ్ల్యూకే తెలుసు. బట్ ఇలియా డ్రాగనోవ్కి యాడ్ చేయగానే ఫ్యాన్స్ మాత్రం చాలా జబర్దస్త్గా రియాక్షన్ ఇస్తున్నారు. ఛాన్స్ ఇవ్వండి, ఇలియా డ్రాగన్ ఒక మంచి సూపర్ స్టార్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫాదర్ అండ్ సన్ గురించి, అంటే మన రె మిస్టీరియో అండ్ మన డామినిక్ మిస్టీరియో గురించి, మన డర్టీ డామ్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ఫైనలీ మన రె మిస్టీరియో డామినిక్ గురించి గొప్ప మాట్లాడినారు బాస్. రీసెంట్లీ మన డామినిక్ గురించి ఏమని చెప్పినారంటే మన రె మిస్టీరియో ఏమన్నారంటే డామినిక్ అంట ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారంట. అండ్ మీరు నన్ను అడిగితే మాత్రం నో డౌట్ బాస్, అంటే ఎలాంటి క్వశ్చన్ ఎలాంటి డౌటే లేదు. డామినిక్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. ఇప్పుడు ప్రెసిడెంట్ డామినిక్ వచ్చే రియాక్షన్ ఏ సూపర్ స్టార్కి వస్తలేదు. అండ్ మీరేమనుకుంటున్నారు అంటే ఇదేమైనా రియాక్షనా, అంటే ఫ్యాన్స్ బూ చేస్తున్నారు సో అదేమైనా రియాక్షన్ అని అనుకుంటున్నారేమో. బట్ ఆ రియాక్షన్ సంపాదించాలన్నా చాలా సూపర్ స్టార్స్ ఎంత కష్టపడినా అలాంటి రియాక్షన్ రాదు బాస్. అంటే ఫ్యాన్స్ నుంచి బూ చేపించడం చాలా పెద్ద మాట అనేమాట. మీకు అర్థమవుతుంది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు ఏం గమనిస్తుంది అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్కి పుష్ ఇచ్చినప్పుడు కొంచెం మంచిగా బుక్ చేసినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఇస్తున్నారా ఇస్తలేరా అది మెయిన్ చూస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. అంటే వాళ్ళు చీర్ అయినా చేయని, వాళ్ళు బూ అయినా చేయని, వాళ్ళు తిట్టినా సరే బట్ ఫ్యాన్స్ రియాక్షన్ రావాలి. అందుకనే చాలా సూపర్ స్టార్స్ పుష్ ఇచ్చినప్పుడు వాళ్ళు రియాక్షన్ తీసుకురాకపోతే మాత్రం ఇక వాళ్ళకంత పుష్ ఇయ్యరన్నమాట. అని చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్కి మంచిగా బుక్ చేస్తలేదు, డబ్ల్యూడబ్ల్యూ ఆ సూపర్ స్టార్కి మంచిగా బుక్ చేస్తలేదు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ ఫ్యాన్స్ తెలియదు ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్కి ఫస్ట్లో పుష్ ఇస్తుంది. వాళ్ళు పుష్ ఇస్తారనే కదా వాళ్ళు మీకు టీవీలో కనిపిస్తారు స్టార్టింగ్లో. సో మన డబ్ల్యూడబ్ల్యూ పుష్ ఇస్తుంది. పుష్ ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ తీసుకురావాలి ఆ సూపర్ స్టార్. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి బూ తీసుకొస్తాడా, చీర్ తీసుకొస్తాడా, అది ఆ సూపర్ స్టార్ పైన ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రియాక్షన్ అనేది తీసుకురావాలి. హీల్లో బుక్ చేసినప్పుడు హీల్ రియాక్షన్, ఫేస్లో బుక్ చేసినప్పుడు ఫేస్ రియాక్షన్ తీసుకురావాలి సూపర్ స్టార్. కానీ డామినిక్ ఈ విషయంలో నంబర్ 1 బాస్. రీసెంట్ టైంలో వచ్చిన రియాక్షన్ ఏ సూపర్ స్టార్కి రాలేదు. ఆఖరికంటే రీసెంట్లీ మన డామినిక్ పెళ్లిలో ఫ్యాన్స్ అంటున్నాను ఆ రిలేటివ్స్, అంటే అక్కడ వచ్చిన గెస్ట్ అందరూ బూ చేసినారు. రియల్ లైఫ్లో పెళ్ళి అవుతున్నప్పుడు అక్కడ ఉన్న గెస్ట్ అందరూ బూ చేసిన డామినిక్ అంటే అది మామూలు మాట కాదనేమాట. సో అందుకని రీసెంట్లీయే రె మిస్టీరియో ఏమని చెప్పినారంటే డామినిక్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తారని మరి రె మిస్టీరియో చెప్పినారు. అండ్ కంపల్సరీ గెలుస్తారు, దీంట్లో నో డౌట్ అని మరోసారి చెప్తున్నాను. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అంటే ఇప్పటికే ఫ్యూచర్లో గెలుస్తారు, టైం పడుతుంది బట్ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ మన వరల్డ్ టైటిల్ గెలుస్తారు మన డర్టీ డామ్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం. అని డర్టీ అంటే గుర్తొచ్చింది నాకు యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం మాట్లాడదాం కొంచెం, అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో మన సూపర్ స్టార్స్ కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా. సో దానిపైన రీసెంట్లీ మన ట్రిపుల్ హెచ్ మాట్లాడినారన్నమాట. ఆ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే ఇప్పుడు మన సూపర్ స్టార్స్ అంటే కొన్ని సెగ్మెంట్స్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ మనం ఈ నెట్వర్క్స్ పైన యూజ్ చేయలేము. కానీ ఇప్పుడు అంటే మన రా జనవరి నుంచి నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది కదా, యూఎస్ఏ నుంచి మన రా నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతాయి కదా. సో అప్పుడు ఇలాంటి వర్డ్స్ కోసం ఎలాంటి ప్రాబ్లమే ఉండదు బాబు అని క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పేసినారు. గాయస్ మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, నెట్ఫ్లిక్స్ ఒక ఓటీటీ కదా, సో అక్కడ మన రా వెళ్ళిపోతే ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఆలోచించండి ఏ లెవెల్లో ఉంటుందో. చాలా అంటే చాలా జబర్దస్త్ ఉంటాయన్నమాట మన రా. మనకి మొత్తం బ్లడ్ మ్యాచెస్, చాలా భయంకరమైన మ్యాచెస్ అండ్ బ్యాడ్ వర్డ్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. చాలా భయంకరంగా తిట్టి పడేస్తారు. వాళ్ళు రియల్ లైఫ్లో మీకు తెలుసా, రియల్ లైఫ్లో వాళ్ళు అంటే ఆన్ టీవీలో రియల్ లైఫ్ అంటున్నాం బట్ ఆన్ టీవీలో వాళ్ళు ఇంకా భయంకరంగా తిడతారు బాస్. మీకు తెలుసు వాళ్ళు ఏమేమి తిడతారో. సో అవన్నీ ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత. నిజంగా మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా అంటే చాలా మజా రాబోతుంది బాస్. ఎందుకంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది మన జనవరి నుంచి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఫిన్ బ్యాలర్ గురించి. గాయస్ మీరు ఒకటి గమనించినారా, రీసెంట్లీ మన ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడి మెక్డోనా అంటే వాళ్ళు వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినారు. అండ్ మీరేమనుకుంటున్నారు వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు అంటే ఫ్యాన్స్ హ్యాపీ అయినారు అనుకుంటున్నారా? ఫ్యాన్స్ హ్యాపీ కాలేదు బాస్. ఎందుకంటే
ఫ్యాన్స్ అందరూ మన ఫిన్ బ్యాలర్ కి మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. అండ్ జస్ట్ మ్యాచ్ చూడడమే కాదు, మన ఫిన్ బ్యాలర్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే ఇంకా జబర్దస్త్ గా ఉంటాయని చాలా మంది ఫ్యాన్స్ కి హోప్ ఉండే. బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్ లో మన ఫిన్ బ్యాలర్ టాప్ 3లో ఉండే బాస్. అది మహల్ మాట కాదనే మాట. బట్ అయినా మన ఫిన్ బ్యాలర్ ఇప్పుడు రీసెంట్లీ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినారంటే ఇప్పుడు ఒక్కసారి ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఇక ఆ సూపర్ స్టార్స్ కి ఇప్పుడు ల్యాడర్ మ్యాచ్ లో యాడ్ చేయరు. అండ్ ఒకవేళ యాడ్ చేసినా ఆల్రెడీ ఛాంపియన్ కాబట్టి ఆ సూపర్ స్టార్ గెలిచే ఛాన్సెస్ కొంచెం తక్కువ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు మన ఫిన్ బ్యాలర్వి అంటే మన గెలిచే ఛాన్సెస్, సో అందుకనే మన ఫిన్ బ్యాలర్వి గెలిచే ఛాన్సెస్ కొంచెం తక్కువ అయిపోయినాయి అని చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు బాస్. చాలా మంది ఫ్యాన్స్ ఫిన్ బ్యాలర్కి మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్గా చూద్దాం అనుకున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు ఫిన్ బ్యాలర్కి అయితే ఛాన్సెస్ తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఫిన్ బ్యాలర్కి మన మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అయితే యాడ్ చేయరు అనుకుంటా. మేబీ నెవర్ సే నెవర్ కానీ ఏమైనా కావచ్చు, బట్ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన బాస్? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన జేవుస్ ఛాన్సెస్ అండ్ మన ఎలే నైట్ ఛాన్సెస్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే టాప్ 3లో వీళ్ళే ఉండే, జేవుస్, ఫిన్ బ్యాలర్ అండ్ ఎలే నైట్ ఉండే. సో ఇప్పుడు మన ఫిన్ బ్యాలర్ ఛాన్సెస్ కొంచెం తక్కువైనాయి కాబట్టి మన జేవుస్ అండ్ ఎలే నైట్ ఛాన్సెస్ ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు కానికి ఏమైనా కావచ్చు, బట్ ఎలే నైట్ ఇంకా యాడ్ కాలేదనుకుంటా. సో ఇప్పుడు జేవుస్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు జేవుస్ మ్యాచ్లో ఉన్నారంటే ఇప్పుడు జేవుస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ జేవుస్ ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే మీకు తెలుసు కదా, అంటే ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ స్టోరీ ఇన్ ఫ్యూచర్లో అది చాలా పర్ఫెక్ట్గా నడిపించాలంటే మన జేవుస్ ఆ బ్రీఫ్ కేసు గెలవదు అనమాట. సో చూసాం ఇప్పుడు ఏమవుతుందో. జేవుస్ ఛాన్సెస్ తక్కువైపోతే మాత్రం ఇంకా చెప్పలేము ఎవరు గెలుస్తారో. అండ్ ఫిన్ బ్యాలర్ ఒకవేళ యాడ్ అయిపోతే మంచిగా ఉంటుండే, బట్ ఫిన్ బ్యాలర్ అయితే రీసెంట్లీ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినారు. సో మేబీ చెప్పలేము నెవర్ సే నెవర్ కానీ ఏమైనా కావచ్చు, బట్ ఛాన్సెస్ మాత్రం తక్కువ ఉన్నాయి అనమాట మన ఫిన్ బ్యాలర్వి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక మ్యాచ్వి మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అఫీషియల్ అయిపోయింది. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ అండ్ మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా. అండ్ ఇక్కడ నలుగురు ఉన్నారు బాస్. అంటే ఇప్పుడు ఈ నలుగురులో ఎవరు అంటే సోలో సికోవా కంపల్సరీ ఫైట్ చేస్తారు, ఠామా టొంగావి కంపల్సరీ ఫైట్ చేస్తారు, అండ్ మన ఠాంగా లోయ అండ్ జేకబ్ ఫార్డ్లో ఎవరైనా ఒకళ్ళు యాడ్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే ఒక సైడ్ ఏమో నలుగురు ఉన్నారు, ఇంకో సైడ్ ఏమో ముగ్గురు ఉన్నారు. బట్ ఈ మ్యాచ్ ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో అందుకనే సోలో ఠామా టొంగా అయితే కంపల్సరీ ఫైట్ చేస్తారు ఈ మ్యాచ్లో. అండ్ మన జేకబ్ ఫార్డ్ లేదంటే ఠాంగా లోయాలు ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు కంపల్సరీ ఈ మ్యాచ్లో యాడ్ అయిపోతారు అన్నమాట. సో మనకి ఒక జబర్దస్త్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్ ఎండింగ్ మామూలుగా ఉండదు బాస్, ఇది మాత్రం కన్ఫామ్. ఈ మ్యాచ్ ఎండింగ్ మామూలుగా ఉండదు అన్నమాట. ఈ మ్యాచ్ చాలా తమాషాలు దొరుకుతాయి. లైక్ మన జిమ్మీ ఊసో వచ్చినా రావచ్చు. అండ్ మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన జిమ్మీ ఊసో రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. బట్ చూద్దాం, అంటే మన జిమ్మీ ఊసో నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తారా లేదంటే డైరెక్ట్గా మన మనీ ఇన్ ద బ్యాంక్లో వస్తారు. అంటే మనీ ఇన్ ద బ్యాంక్ కోసం అయితే ఇంకా ఎక్కువ రూమర్స్ ఉన్నాయన్నమాట మన జిమ్మీ ఊసో పైన. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ మనీ ఇన్ ద బ్యాంక్లో వస్తున్నారంటే జిమ్మీ ఊసో దానికంటే ముందు వచ్చేస్తారు కదా. సో అందుకే నెక్స్ట్ స్మాక్ డౌన్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి అనమాట. బట్ ఇప్పుడు రీసెంట్లీ రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయినారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పలేము కన్ఫామ్గా. సో అందుకే మనం కొంచెం వెయిట్ చేద్దాం. బట్ ఈ మ్యాచ్ మాత్రం అఫీషియల్ అయిపోయింది బాస్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. ఓకే. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీయే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ని టీజ్ చేసినారు. ఎస్ బాస్, మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ అంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఏ టైప్లో టీజ్ చేసినారు. సో ఈ టైప్లో మన పాల్ హేమన్ టీజ్ చేసినారు అన్నమాట. అండ్ నిజంగా అంటే ఒక సైడ్ ఏమో మన రోమన్ రేన్స్ ఉన్నారు అండ్ ఇంకో సైడ్ ఏమో మన సోలో సికోవా అండ్ మధ్యలో మన పాల్ హేమన్ ఉన్నారు బాస్. సో ఇప్పుడు ఈ టైప్లో మన పాల్ హేమన్ మ్యాచ్ టీజ్ చేస్తున్నారు. సో నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్లో కోడీ వర్సెస్ సోలో అనుకుంటున్నారు అండ్ సమ్మర్ స్లామ్ రోమన్ వర్సెస్ సోలో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కానీ మేబీ ఇప్పుడు కొంచెం ఏం చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క చెప్పడం మంచిది కాదు. బట్ ఏంటంటే మన రోమన్ రైన్స్ ఫాదర్ ఈ లోకం లేరు కదా, ఇప్పుడు రీసెంట్గా చనిపోయినారు. సో అందుకని ఇప్పుడు ప్లాన్స్ ఏమైనా చేంజ్ కావచ్చు, లేదంటే మనకి ఏవైనా ప్లాన్స్ అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ కోసం ఏం ప్లాన్ చేసిందో అదే ప్లాన్ మనకి చూడడానికి కూడా దొరకొచ్చు అనమాట. సో చూద్దాం ఇప్పుడు మీరేమంటారు. మీరు సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్ వర్సెస్ మన సోలో సికోవా సింగిల్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు సమ్మర్ స్లామ్లో
రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ చూడాలనుకుంటున్నారా బాస్? మీరు ఏ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వారికి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.